ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. నేను మీ లతా జంధ్యాల. ఏప్రిల్ 17 నుంచి ఏప్రిల్ 23 వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలను చూద్దాం. అయితే ఈ ఫలితాలు చూసే ముందు ఒకసారి మనం ఇక్కడ ఈ వారం గోచారం ఏ విధంగా ఉంది అనే దాన్ని గమనిద్దాం. ఇక్కడ మనకి మేషరాశిలో రాహు సంచారము, అలాగే రవి సంచారము, దీంతోపాటు బుధుని సంచారం కూడా. ఇంకా తులారాశిలో మనకి కేతు సంచారం నడుస్తోంది. అలాగే మనకి ఇప్పుడు ఈ 23వ తారీఖు వరకు కూడా శని మనకి మకర రాశిలోనే సంచరిస్తున్నారు. అలాగే కుంభరాశిలో కుజ శుక్రుల సంచారము, తర్వాత మీనరాశిలో గురు సంచారము. సాధారణంగా ఇలాగ రాహుకేతువుల మధ్యన గనక ఈ గ్రహాలన్నీ రావటము, లేకపోతే ఏదో ఒక రకంగా కొంచెం అన్ని గ్రహాలు కూడా రాహుకేతు ఇంపాక్ట్లో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మన పనులు కానీ, మనం అనుకుంటున్నవి కానీ, మనం చేయాలనుకుంటున్నవి కానీ ఇవన్నీ కూడా కొంచెం బ్లాక్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ గమనించారంటే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు అని అనుకుంటే వాళ్ళకి ఏదో ఒక కారణంతో ఎక్కడో అక్కడ ఒక బ్లాకేజ్ వస్తుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాము అని అనుకుంటే ఉద్యోగ ప్రయత్నం చేస్తుంటే ఉద్యోగ ప్రయత్నం అనేది కొనసాగుతుంటుంది, కానీ దానికి సంబంధించిన రిజల్ట్ అనేది సరిగ్గా రాకుండా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కాబట్టి ఏంటి అని అంటే మెయిన్గా మనం చెప్పేది ఇప్పుడు 17, 18 తారీఖులు కనుక గమనించామంటే ఈ రాహుకేతువుల మధ్యన ఎప్పుడైతే రవి బుధుడు ఈ రెండు గ్రహాలు కూడా వస్తాయో అప్పుడు సాధారణంగా ఆరోగ్యపరంగా జాగ్రత్త అనేది తీసుకుంటూ ఉండాలి. అలాగే భార్యాభర్తల మధ్యన కమ్యూనికేషన్ గ్యాప్స్ అనేవి విపరీతంగా ఉంటూ ఉంటాయి. కాబట్టి కమ్యూనికేషన్ గ్యాప్స్ అనేవి రాకుండా చూసుకోవాలి. ఇంకొక విషయం ఏమిటంటే భార్యకు కానీ భర్తకు కానీ తప్పనిసరిగా ఏదో ఒక రకంగా అనారోగ్యం అనేది కూడా కనపడుతూ ఉంటుంది. అందుకని ఏంటంటే ముందర ఆరోగ్యం అనేది ప్రధానంగా తీసుకోండి. అలాగే ఆరోగ్యం గురించిన శ్రద్ధ చాలా అవసరం. అది తీసుకుంటూ మిగతా కార్యక్రమాల మీద మీరు దృష్టి సారించండి. ఇప్పుడు ఇక్కడ 17, 18 తారీఖులు కనుక మనం తీసుకున్నామంటే ఆర్థికంగా అనుకూలత అనేది కనపడుతున్న ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయి. ఇందాకే నేను చెప్పినట్టు ఆరోగ్యం అనేది ఇబ్బంది పెడుతోంది. కోర్టుపరమైన వ్యవహారాలు ఎక్కడా తేలకుండా కనపడుతున్నాయి. కాబట్టి కోర్టు వ్యవహారాలు కానీ, శత్రువుల వలన ఇబ్బందులు కానీ, రుణ బాధలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ ఇవన్నీ కూడా ఈ వారం మేషరాశి వారిలో మనకి కనపడుతూ ఉంటాయి. దీంతోపాటు 19, 20 తారీఖులు కనుక మనం తీసుకున్నామంటే ఉద్యోగస్తులు ఇబ్బంది పడటం అనేది ఎక్కువగా కనపడుతుంది. ఇందాకే నేను చెప్పినట్టు ఎప్పుడైతే రాహుకేతువుల మధ్యన లేదా రాహుకేతువుల ప్రభావం అన్ని గ్రహాల మీద, చాలా గ్రహాల మీద చూపిస్తోంది. కాబట్టి ఇలాగ ఉన్నప్పుడు సాధారణంగా ఈ మేషరాశి వారు ఏదో ఒక రకంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నామంటే ఈ 19, 20 తారీఖులు కనుక చూసుకుంటే ఉద్యోగస్తులు ఇబ్బంది పడటం, ఆర్థికంగా ఇబ్బంది, అలాగే ఈ అనారోగ్యం ఏదైతే ఉందో ఇది కొంత ఇబ్బందికి గురి చేస్తోంది. కాబట్టి హాస్పిటల్ విజిట్స్ ఉంటాయి, అలాగే మెడికల్ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి. దీంతోపాటు ఖర్చులు విపరీతంగా ఉన్నాయి. కాబట్టి కొంచెం 19, 20 తారీఖులు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా 21, 22, 23 తారీఖులు కనుక మనం తీసుకుంటే 21వ తారీఖు వచ్చేటప్పటికల్లా ఇక్కడ పరిస్థితుల్లో కొంత మార్పు అనేది కనపడుతోంది. చాలా పెద్ద మార్పు అనేది చెప్పము, కొంచెం చిన్న మార్పు. అంటే మీరు రుణ సహాయం కావాలి అని అనుకుంటే రుణం వచ్చేందుకు అవకాశాలు, అలాగే భార్యాభర్తల మధ్యన ఇబ్బందులు ఏవైనా ఉంటే అవి కొంచెము ఆ ఇబ్బందులు తొలగేందుకు అవకాశాలు, అలాగే మాట పట్టింపులు ఉంటే కనుక ఆ మాట పట్టింపుల్లో ఎవరో ఒకళ్ళు కాంప్రమైజ్ అయ్యేందుకు ప్రయత్నం చేయటం ఇలాగ ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఇక్కడ ఈ పార్ట్నర్షిప్స్లో ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి మనస్పర్ధలు రావటం, గొడవలు రావటం, అలాగే ఆర్థికంగా ఇందాక నేను చెప్పినట్టు రుణాలు తీసుకోవటము, అవి దీర్ఘకాలికంగా మిమ్మల్ని ఇబ్బందికి గురి చేయటము, కోర్టుపరమైన వ్యవహారాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. గొడవలు పడటం అనేది సరే ఇవి రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో కోర్టు పరంగా ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి మాత్రం చాలా వరకు ఇవి ఇబ్బందికరంగా మారేందుకే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఏంటంటే ప్రతిదీ కూడా చాలా స్లోగా వెళ్తోంది, ప్రతిదీ కూడా ఒక పెద్ద కన్ఫ్యూజన్గా ఉంది, అలాగే ప్రతి పని కూడా చాలా నెగటివ్ రిజల్ట్స్ని ఇస్తోంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ వీరు ఈ 23వ తారీఖు సంగతి కనుక మనం చూసుకున్నామంటే 23వ తారీఖున ఇక్కడ సంతానం కూడా కొంత వారి యొక్క విద్య మీద అశ్రద్ధ చూపటం, లేకపోతే వారు ఏమన్నా విదేశాలకు వెళ్ళాలి అనే ప్రయత్నం చేయటం,
అది వారికి అంత ఆశాజనకంగా లేకపోవటం, దీంతో పాటుగా అనారోగ్య సమస్యలు రావటం, ఇవి కూడా మీకు కనపడుతున్నాయి. కాబట్టి మేషరాశి వారు తప్పనిసరిగా ఈ వారం మాత్రం జాగ్రత్త అనేది వహించాల్సిందే. అలాగే ఇక్కడ చెప్పే పరిహారాలను కూడా పాటించేందుకు ప్రయత్నం చేయండి. కాబట్టి మేషరాశి వారు ఎటువంటి పరిహారం చేసుకోవాలి? ఇప్పుడు ఈ రాశివారు ఈ ఈ ముఖ్యంగా ఈ వారం అంతా కూడా ఇక్కడ ఆంజనేయ స్వామిని ఆరాధన చేయాలి. ఆంజనేయ స్వామి సింధూరాన్ని ధరించండి. ఆంజనేయ స్వామి సింధూరాన్ని గనక ఏ భార్యాభర్తలు అయితే ధరిస్తారో వారి మధ్యన మంచి సఖ్యత, అలాగే కలహాలు తొలగిపోవటం కనపడుతూ ఉంటుంది. తప్పనిసరిగా బడబానల స్తోత్రం చదవండి. కోర్టుపరమైన వ్యవహారాల విషయాలలో కానీ, శత్రువుల వలన ఇబ్బందులు పడుతున్నా కానీ, హాస్పిటల్స్ పరంగా అంటే అనారోగ్య సమస్యలు ఉన్నా కానీ, వీటన్నిటికీ కూడా బడబానల స్తోత్రం చాలా చక్కగా మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి వారం అంతా కూడా స్వామివారి దర్శనం, అలాగే సింధూరంతో స్వామివారికి అలంకారము, మీరు ఆ సింధూరాన్ని ధరించటము, బడబానల స్తోత్రం చదవటము. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికి కూడా వీరు రుణబాధలతోటి వీరు ఇబ్బంది పడుతున్నారు. అలాగే కోర్టుపరమైన వ్యవహారాలు ఎక్కువగా ఉంటాయి. శత్రువులపైన విజయం సాధించేందుకు ప్రయత్నం అనేది మాత్రం చేస్తూ ఉంటారు. చాలా మనోనిబ్బరం కలుగుంటారని చెప్పచ్చు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని నిలబడాలి అని ఒక దృఢ సంకల్పం వీళ్ళల్లో కనపడుతోంది. ఆరోగ్యపరమైన ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి. అలాగే ఇందాకే నేను చెప్పినట్టు కోర్టుపరమైన వ్యవహారాలు చాలా వరకు ఈ వారంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు అవకాశాలు. కాబట్టి శత్రువుల మీద విజయం, లేకపోతే శత్రువులతోటి ఇబ్బందులు అనేవి ఉన్నా వాటిని మీరు తట్టుకొని నిలబడతారు అని ఇందాక నుంచి మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ 17, 18 తారీఖులు తీసుకున్నామంటే ఇందాక నేను అన్నట్టుగానే కోర్టు, అలాగే రుణబాధలు, శత్రువులు, అనారోగ్యం. ఇప్పుడు వచ్చే అనారోగ్యం ఏదైతే ఉంటుందో, ఇప్పుడుండే అనారోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో ఇవి కొంచెం మిమ్మల్ని ఇబ్బందికరంగానే ఉంచుతాయి. వాహనాలు నడిపేటప్పుడు తగు జాగ్రత్త వహించాలి. అలాగే ఆపరేషన్స్ లాంటివి అయ్యేందుకు కూడా ఈ రాశి వారికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇంకా 19, 20 తారీఖులు కనుక మనం తీసుకున్నామంటే 19, 20 తారీఖులకు వచ్చేటప్పటికల్లా ఇక్కడ వీరికి ఆర్థికంగా అనుకూలత కనపడుతోంది. వృత్తి వ్యాపారాలు చేస్తున్న వారికి అనుకూలత. దీంతో పాటుగా భార్యాభర్తలు ఇద్దరూ కనుక కలిసి ఇక్కడ పార్ట్నర్షిప్స్ లాంటివి చేస్తూ ఉంటే ఇద్దరి మధ్యన ఇబ్బందులు ఉన్నాయి. ఇద్దరి మధ్యన కాంప్రమైజ్ అవ్వకపోవడం కానీ, లేకపోతే ఒక మాట మీద నిలబడకుండా ఉండటం కానీ ఇలాంటివి కనపడుతున్నాయి. కానీ కలిసి పార్ట్నర్షిప్ చేయాలి, కలిసి బిజినెస్ చేయాలన్న మాట మీద మాత్రం వీళ్ళు నిలబడి ఉంటారు. కాబట్టి పార్ట్నర్స్లో ఉన్న వాళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా పర్వాలేదు. ఆర్థికంగా అనుకూలత అనేది వీరికి కనపడుతోంది. అలాగే ఇది కంటిన్యూ చేసేందుకు కూడా ప్రయత్నం చేయాలి. ఉద్యోగస్తులకి చాలా వరకు అనుకూలంగా ఉంది. 19, 20 తారీఖుల్లో ఆర్థికంగా అనుకూలత అనేది తప్పనిసరిగా వీరికి కనపడుతోంది. సంతానానికి అనుకూలంగా ఉన్నది కూడా మనం గమనించవచ్చు. ఇంకా 21, 22 తారీఖులు తీసుకున్నామంటే 21, 22 తారీఖుల్లో చాలా వరకు పనులలో ఆలస్యం కనపడుతోంది, లేదా విఘ్నాలు కనపడుతున్నాయి, లేకపోతే చేయాలనుకున్న పనిని పోస్ట్పోన్ చేస్తారు. అలాగే ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకునేది ఏంటి అనంటే ఈ ఉద్యోగపరంగా కొంచెం చికాకులు అనేవి మీకు కలిగేందుకు అవకాశాలు ఉంటాయి. అలాగే ఉద్యోగస్తులు ఈ రోజు కొంచెం ఇబ్బంది పడేందుకు అవకాశాలు, అది 22వ తారీఖు. కానీ ఆర్థికంగా అనుకూలత అనేది ఇక్కడ కూడా కనపడుతోంది. అయితే ఇక్కడ రుణాలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. బ్యాంకు ద్వారా రుణాలు తీసుకోవడం కానీ, అలాగే ఫ్రెండ్స్ ద్వారా రుణాలు తీసుకోవడం కానీ ఇవి మీకు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇంకా 23వ తారీఖు కనుక మనం తీసుకున్నామంటే 23వ తారీఖు చాలా వరకు అనుకూలంగా ఉన్న రోజుగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ భార్య కానీ భర్త కానీ పార్ట్నర్షిప్స్లో ఉండటం ఒక ఎత్తు అయితే, వీళ్ళు వేరే చోట ఉద్యోగం చేసే అవకాశాలు కూడా వీళ్ళకి కనపడుతున్నాయి. అలాగే వీళ్ళకి ఆర్థికంగా అనుకూలతతో పాటుగా చక్కటి పేరు ప్రఖ్యాతులు కూడా వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వృషభ రాశి వారికి ఇక్కడ ఆరోగ్యపరంగా, అలాగే కోర్టు పరంగా, దీంతో పాటుగా ఆర్థికమైన సమస్యలు అంటే ఇక్కడ వీళ్ళకి రుణబాధలు ఇవి ఎక్కువగా కనపడుతున్నాయి. మిగతా విషయాలలో చాలా వరకు అనుకున్న పనులు సాధించేందుకు ప్రయత్నం చేయటము, అలాగే మంచిగా పదవిలో కూడా ఉన్నత స్థితి తెచ్చుకునేందుకు ప్రయత్నం చేయటము ఇవి వీళ్ళకి కనపడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేసుకోవాలి? వీరు ముఖ్యంగా 17, 18 తారీఖుల్లో తప్పనిసరిగా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తూ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించాలి. రాహుకాలంలో ఇక్కడ తప్పనిసరిగా నిమ్మకాయ దీపారాధన చేయాలి. అలాగే సుబ్రహ్మణ్యాష్టకం చదవటం కానీ, సుబ్రహ్మణ్య కరావలంబం చదవటం కానీ చేస్తూ ఉండాలి. ఇలా చేయటం వలన
ఆర్థికపరమైన ఇబ్బందులు, శత్రుబాధలు, అలాగే కోర్టుపరమైన సమస్యలు వీటన్నిటి నుంచి కూడా బయటికి రాగలరు. తదుపరి మిథున రాశి. ఇంకా మిథున రాశి వారికి కనుక మనం చూసామంటే మిథున రాశి వారికి ఈ 17, 18 తారీఖుల్లో ఉన్న మెంటల్ టెన్షన్స్, విపరీతమైన మెంటల్ టెన్షన్స్కి గురవుతున్నారు. దీనికి కారణం ఏంటి అని కనుక మనం చూస్తే, ఒకటి ఉద్యోగస్తులేమో ఉద్యోగంలో ఇంకా మేము ప్రయత్నం చేస్తున్నాము, ఇంకా మాకు సక్సెస్ రావట్లేదు, ఇంకా మేము ఇంటర్వ్యూలకు వెళ్ళాము, మాకు ఇంటర్వ్యూలలో మాకు ఏ విధమైన రిజల్ట్ రావట్లేదు. ఇది వీళ్ళదైతే సంతానానికి ఎలా ఉంటుంది, ఆడవారైతే ఇంట్లో మా కుటుంబం ఎలా ఉంటుంది లేదా మా సంతానం ఎలా ఉంటారు, వీరికి ఏ విధంగా అయితే బాగుంటుంది అన్న ఆలోచన. విద్యార్థులకైతే చదువు పట్ల అంటే కొంచెం నిర్లక్ష్య ధోరణి చూపించడం వలన ఈ ఎగ్జామ్ అనేది ఎలా రాస్తాము, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తే మేము ఎంత బాగా క్లియర్ చేస్తాము అనే ఒక ఆలోచన. కాబట్టి వారం మొదలవటమే విపరీతమైన ఆలోచనలతోటి, స్ట్రెస్ తోటి మొదలవుతుంది. దాంతోపాటు విపరీతమైన కోపం కూడా వీళ్ళు చూపిస్తున్నారు. ఎప్పుడైతే కోపం చూపిస్తామో అది గొడవలకి తప్పకుండా దారితీస్తుంది. కాబట్టి గొడవలకి ఎవరెవరితోటి మనం గొడవలు పడతాం, సంతానంతో గొడవలు పడతాం, మన కుటుంబ సభ్యులతోటి గొడవ పడతాం, భర్త కానీ భార్య కానీ వీరితోటి గొడవ పడతాం. అలాగే ప్రతి పనిలోనూ సక్సెస్ కావాలి అనుకుంటున్న ప్రతి పని ఆలస్యం అవటం వలన ఆ పని మీద కూడా, అంటే ఆ పని సరిగ్గా సకాలంలో అవ్వలేదు అనే ఒక కోపం కూడా మీలో కనపడుతూ ఉంటుంది. నమ్మిన వారు మోసపరిచే అవకాశాలు, లేకపోతే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు చాలా కనపడుతున్నాయి. నమ్మి ఎవరికైనా సరే మీరు ఈ సమయంలో గనక డబ్బులు అంటూ ఇస్తే అవి వాటి గురించి ఇంకా మీరు మర్చిపోవచ్చు. కాబట్టి ఏంటంటే ఎవరికైనా సహాయం చేయాలి అని అంటే ఆ సహాయం అనేది ఎంత వాళ్ళకి అవసరమో నిజంగానే వాళ్ళు మీకు మళ్ళీ తిరిగి ఇవ్వగలరా అనే ఆలోచన చేసి ఆ తర్వాత మీరు డబ్బులు ఇవ్వండి. ఇది మీకు 17, 18, 19 తారీఖుల్లో కూడా కనపడుతుంది. అలాగే 20వ తారీఖు కూడా దీని కంటిన్యూషన్ ఉంది. ఇంకా 21, 22లో ఇక్కడ సంగతి వచ్చేటప్పటికల్లా ఆర్థికంగా అనుకూలత అనేది కనపడుతోంది. అయితే ఖర్చులు కూడా విపరీతంగా కనపడుతున్నాయి. 23వ తారీఖు కనుక మనం చూసుకుంటే ఇక్కడ పర్వాలేదన్నమాట. అంటే వారం ఇంత స్ట్రెస్ఫుల్గా నడవటం వలన కొంచెం మీరే పనులు అనేవి నెమ్మదిగా అవుతాయి అనే ఒక కంక్లూజన్కి వచ్చేస్తారు. కాబట్టి ఏంటి అని అంటే నమ్మి మోసపోయే ఛాన్సెస్ ఈ వారం ఈ రాశి వారికి ఎక్కువగా ఉన్నాయి. అందరూ కూడా, అంటే ఇక్కడ నేను చెప్పింది విద్యార్థుల గురించి చెప్పాను, భార్యాభర్తల గురించి చెప్పాను, అలాగే వ్యాపారస్తులు, ఉద్యోగస్తుల గురించి కూడా చెప్పడం జరిగింది. వ్యాపారస్తులు అయితే వాళ్ళు చేస్తున్న పనులు కొంచెం ఆలోచించుకొని చేయాలి. ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు మాత్రం తప్పనిసరిగా 1కి 10 సార్లు ఆలోచన చేయటం అనేది అవసరం. కాబట్టి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేసుకోవాలి? ఈ రాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికల్లా దుర్గాదేవిని ఆరాధించండి. అలాగే అమ్మవారి దర్శనం చేసుకోండి. కుదిరితే చండీ హోమం కానీ, లేకపోతే అమ్మవారి యొక్క సప్తశ్లోకి కానీ, దేవి సప్తశ్లోకి కానీ చదవండి. చండీ హోమం చేయించుకోలేకపోతే దేవి సప్తశ్లోకి అన్న వారం అంతా చదవండి. అమ్మవారి దర్శనం తప్పకుండా చేసుకోండి. తప్పనిసరిగా అమ్మవారి ఆలయాలకు వెళ్ళి అమ్మవారిని పూజించండి. ఎర్రటి పువ్వులు పెట్టండి ప్రతిరోజు. అలాగే అమ్మవారి నామాన్ని ఎప్పుడు భయం కలిగినా, ఎప్పుడు ఆందోళన కలిగినా, ఎప్పుడు స్ట్రెస్ వచ్చినా, ఎప్పుడు స్ట్రెయిన్ అయినా, ఎప్పుడు కోపం వచ్చినా అమ్మవారి నామాన్ని తలుస్తూ ఉండండి. దీనివలన ఈ వారం అనేది కొంచెం సాఫీగాను వెళ్ళిపోతుంది. అలాగే గొడవలు లేకపోతే నమ్మి మోసపోయే సబ్జెక్ట్ అనేది ఇక్కడ ఎక్కువగా మనకు కనపడుతోంది కనుక వాటి నుంచి బయటకు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళారో వారి పరిస్థితి ఏమిటి అనంటే వారు అక్కడ ఉండలేరు, అలా అని తిరిగి రాలేరు. వాళ్ళ పరిస్థితి ఈ విధంగా ఉంది. కాబట్టి ఏంటంటే విదేశాలకు వెళ్ళిన వారు, అది కూడా కొంచెం సీనియర్ సిటిజన్స్ అనుకుందాం, వీరు తప్పనిసరిగా వెనక్కి వచ్చేయాలి అనే ప్రయత్నం వీళ్ళలో ఎక్కువగా కనపడుతోంది. మనసులో ఒక స్తబ్దత కనపడుతోంది. అంటే మనం ఏ పని చేద్దామన్నా మనకి ఉత్సాహం ఉండట్లేదు, పనులైతే పూర్తి చేయాలి. కాబట్టి స్తబ్దత అనేది వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం. అందుకని ఏంటంటే మనము ఆ ఒక వాయిడ్ నుంచి బయటికి రావడానికి ఉత్సాహపరుచుకునేందుకు, మీకు నచ్చిన పనులు చేసేందుకు ప్రయత్నం చేయండి. ఇంకా కుటుంబంలో సౌఖ్యం అనేది చాలా తక్కువ కనపడుతోంది. ఎక్కువ శ్రమ పడుతూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ 17, 18 తారీఖుల్లో మనకి ఇక్కడ ఉద్యోగస్తులు కూడా కష్టపడేందుకు అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అలాగే ఇక్కడ ఉద్యోగస్తులు వారి తోటి ఉద్యోగులతోటి గొడవలు పడే అవకాశాలు, లేదా ఏదో ఒక విషయంలో కొంచెం తర్జన పడే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఆర్థికంగా అనుకూలంగా ఉన్నా కూడా మిగతా విషయాలలో మాత్రం, అంటే ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఇక్కడ వీరికి అంతా అనుకూలంగా లేదు. ఇంక ఇక్కడ ఈ మనకి 19, 20 తారీఖులు కనుక మనం చూసామంటే వీరికి ఆర్థికంగా అనుకూలత అనేది కనపడుతోంది. సంతానానికి బాగుంది.
అలాగే ఇక్కడ వృత్తి వ్యాపారాలు చేస్తున్న వారికి శ్రమ అధికంగా ఉంటుంది అని చెప్పచ్చు. విద్యార్థులు కూడా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్నారో వారు బాగా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా వరకు కూడా వాళ్ళకి అన్నీ తెలిసినట్టే ఉన్నా ఆన్సర్ చేయలేని సిట్యుయేషన్స్ అనేవి విద్యార్థులకి ఎదురవుతూ ఉంటాయి. ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది మాత్రం తగ్గించుకోవాలి. ఒక్కొక్కసారి మన ప్లాన్ చేయొచ్చు, మనం అనుకోవచ్చు, మనకు అన్నీ బాగుంటాయని కూడా అనుకోవచ్చు, మనకు అన్నీ వచ్చు అని కూడా అనుకోవచ్చు, కానీ ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువ. ఇంకా 21, 22 తారీఖులు కనుక మనం తీసుకున్నామంటే ఇక్కడ వస్తువాహనాలు కొనుక్కునే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి వాటి కోసమని రుణ ప్రయత్నం చేయటం, అలాగే కొంతవరకు ఏదైనా సరే సానుకూలంగా పనులన్నీ పూర్తి చేసుకోవాలి అనే ఒక ప్రయత్నం కూడా వేళల్లో కనపడుతోంది. ఇంకా 23వ తారీఖున ఆర్థికంగా అనుకూలత, అలాగే దీంతో పాటుగా కుటుంబంలో అనుకూలత, దీంతో పాటు వృత్తి వ్యాపారాలు చేస్తున్న వారికి అనుకూలత, సంతానానికి కూడా అనుకూలత. కాబట్టి వారం మొదలవటం కొంచెం చికాకులతో, స్తబ్దతతో, ఎటువంటి ఏ పని చేద్దామన్నా కూడా చెయ్యలేని ఒక వాయిడ్ తోటి ఉంటారు కనుక, ఒక డిస్టర్బెన్స్తో ఉంటారు కనుక ఆ డిస్టర్బెన్స్ నుంచి మెల్లమెల్లగా మీకు మీరుగా ఎండ్ ఆఫ్ ద వీక్ వచ్చేటప్పటికల్లా బయటకు వస్తున్నారు. కాబట్టి మీరు ఎటువంటి పరిహారం చేసుకోవాలి? మీరు నృసింహస్వామిని ఆరాధించాలి. నృసింహస్వామిని ఆరాధించండి. అలాగే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి కొంత కొనసాగుతున్నాయి. వృత్తి వ్యాపారస్తులకు అనుకూలంగానే ఉంది. అయితే ఆర్థికంగా కూడా అనుకూలత అనేది వీరికి పర్వాలేదు, అనుకూలత అనేది కనపడుతోంది. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించండి. స్వామివారి ఆలయానికి వెళ్ళండి, స్వామివారిని దర్శనం చేసుకోండి. అలాగే తప్పనిసరిగా స్వామివారికి ఇంట్లో గనక మీరు పూజా విధానం అనేది తప్పనిసరిగా చేయాల్సిందే. చేస్తున్నప్పుడు స్వామివారి నామాన్ని తలుస్తూ ఉండండి. స్వామివారి అష్టోత్తరం కానీ లేకపోతే కరావలంబం కానీ చదవండి. పానకం నైవేద్యం పెట్టండి. ఇలా చేయటం వలన మీలో ఉన్న ఆ ఒక స్తబ్దత ఏదైతే ఉందో అది తప్పనిసరిగా మీకు తొలగిపోతుంది. తదుపరి సింహరాశి. ఇంకా సింహరాశి వారికి చూస్తే, సింహరాశి వారికి ఇక్కడ వారి యొక్క అన్నదమ్ముల మధ్యన కలహాలు వచ్చేందుకు అవకాశాలు అనేవి ఎక్కువగా కనపడుతున్నాయి. దీంతో పాటుగా ప్రయాణాలు చేసి వచ్చారు, పనులు ఎక్కువగా ఉంటాయి. అయితే పనులు ఎక్కువగా ఉన్నాయి, ప్రయాణాలు చేస్తున్నాము, గొడవలు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి చూడండి, మీకే ఏం జరుగుతుంది అనే ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు. కాబట్టి మొదటి విషయం ఏమిటి అని అంటే కమ్యూనికేషన్ పరంగా జాగ్రత్త అనేది వహించటం. కాబట్టి మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్త తీసుకోవాలి సింహరాశి వాళ్ళు. గొడవలు అనేవి మొదలయ్యాయి అని అంటే అవి మాత్రం చాలా కొనసాగేందుకు అవకాశాలు. కాబట్టి గొడవ రాకుండా చూసుకోవాలి. తండ్రి గారికి కొంత అనారోగ్య సూచన కనపడుతోంది. మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో, సంతానం ఎవరైతే ఉన్నారో వారు కూడా వైలెంట్గా రియాక్ట్ అయ్యేందుకు అవకాశాలు. వాళ్ళు కూడా ఎంతో మామూలుగా చక్కగా జవాబు చెప్పే పిల్లలు కూడా ఒక్కొక్కసారి రివోల్ట్ అవుతూ ఉంటారు. ఒక్కొక్కసారి వాళ్ళు చెప్పాలనుకునేది కొంచెం దూకుడుగా చెప్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ పిల్లల పరంగా కూడా అది మనకి చాలా కనపడుతోంది. చదువుకుంటున్న విద్యార్థులు చదువు మీద తప్పనిసరిగా శ్రద్ధ పెట్టాలి. అలాగే ఈ ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్త అనేది కూడా వహించాలి. కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలి. వాహనాలు నడుపుతున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అలాగే తొందరపడి ఒక మాట అనే ముందు మాత్రం 10 సార్లు ఆలోచించుకోవాలి. కాబట్టి మాట వలన, చేత వలన మీరు సమస్యలు కొని తెచ్చుకుంటారని మాత్రం చెప్పొచ్చు. కాబట్టి ఇది మీకు ఇక్కడ 17, 18 తారీఖుల్లో కనపడుతోంది. అలాగే 19, 20 తారీఖుల్లో ఆర్థికంగా అనుకూలత, దీంతో పాటుగా ఇక్కడ రుణాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలత, భార్యాభర్తల మధ్యన అనుకూలత, సంతానపరంగా పర్వాలేదు, కొంతవరకు అనుకూలతే. ఇంకా 21, 22 తారీఖులు తీసుకున్నామంటే వృత్తి వ్యాపారాలు చేస్తున్న వారికి అనుకూలత, అలాగే ఆర్థికంగా అనుకూలత అనేది కనపడుతుంది. 23వ తారీఖున చూసుకున్నామంటే ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి. కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది? వీళ్ళు కాలభైరవ అష్టకం చదవటం, అలాగే వీరు శివాలయానికి వెళ్ళటం, అక్కడ స్వామివారిని దర్శనం చేసుకోవటం. తప్పనిసరిగా సోమవారం వెళ్ళేందుకు ప్రయత్నం చేయండి. అలాగే ఆదివారం కుదిరితే గనక నాన్ వెజ్ కానీ ఇలాంటివి కొంచెము మానేందుకు ప్రయత్నం చేయండి. తదుపరి కన్యారాశి. ఇంకా కన్యారాశి వారికి కనుక మనం చూసుకున్నామంటే కన్యారాశి వారికి కుటుంబ సభ్యులతోటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. వీరు ఒక మాట అంటే కుటుంబ సభ్యులు ఇంకొక మాట అనటము, దాని వలన ఒక ఫిక్స్డ్ అభిప్రాయానికి వచ్చేయటము, వాళ్ళతోటి మనకి కుదరదని కానీ లేకపోతే మనకి ఇంకా వాళ్ళతోటి ఎటువంటి సంబంధ బాంధవ్యాలైనా కూడా వర్కౌట్ అవ్వవు అనే ఒక అభిప్రాయానికి వచ్చేస్తారు కన్యారాశి వారు. ఆర్థికంగా అనుకూలత అనేది ఉన్నా కూడా రుణ బాధలు కూడా వీరికి అదే విధంగా కనపడుతున్నాయి. శ్రమ విపరీతంగా పడుతుంటారు. కాబట్టి వారం అంతా కూడా శ్రమతో కూడిందిగా మనం చెప్పుకోవచ్చు.
అలాగే ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. దీంతో పాటుగా ఎటువంటి ప్రయత్నం చేసినా కూడా అది అంత కార్యసిద్ధిని కలిగించకుండా వీళ్ళని కొంత నిరాశకి గురి చేస్తూ ఉంటుంది. కాబట్టి కుటుంబ సభ్యులతోటి ఇబ్బంది పడుతున్నారు, ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నం అనేది జరుగుతోంది, కానీ కార్యసిద్ధి అనేది కనిపించట్లేదు. కాబట్టి కొంచెం ప్రయత్నం అనేది జరుగుతూ ఉంటుంది, నిరాశ మాత్రం పడకూడదు. ఇంక ఇక్కడ 19-20 తారీఖులు కనుక మనం చూసామంటే ఆర్థికంగా తప్పనిసరిగా అనుకూలత కనపడుతోంది. విద్యార్థులకు అనుకూలత, సంతానానికి అనుకూలత, అలాగే అదృష్టం అనేది చాలా చక్కగా వీళ్ళకి కలిసి వస్తుంది. 21-22 తారీఖుల్లో కూడా ఇక్కడ అదృష్టపరంగా వీరికి చాలా వరకు బాగుంది. చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా చక్కగా సఫలీకృతం అయ్యేందుకు అవకాశాలు, కుటుంబంలో చక్కటి వాతావరణం అనేది కనపడుతోంది. దీంతో పాటు సంతానానికి చక్కటి అభివృద్ధి అనేది కూడా కనపడుతోంది. 23వ తారీఖున కొంచెం ఖర్చులు అధికంగా కనపడుతున్నాయి. అలాగే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి సంతానానికి కనపడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది? కుజగ్రహానికి సంబంధించి అలాగే రాహుగ్రహానికి సంబంధించి స్తోత్రాలు చదువుతూ ఉండాలి. దీంతో పాటు కందులు దానం ఇవ్వాలి. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే సంతానానికి కూడా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంది కనుక సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించటం, అలాగే ఆలయాలలో ఉన్న నాగుల ఇది ఏదైతే ఉంటాయో, శిల్పాలు ఏవైతే ఉంటాయో అక్కడ వాటికి పాలతోటి అభిషేకం చేయటం, ఇది చాలా చక్కటి ఫలితాలను కూడా మీకు ఇస్తూ ఉంటుంది. తదుపరి తులారాశి. ఇంకా తులారాశి వారికి కనుక మనం చూస్తే ఆరోగ్యపరంగా ఎక్కువ ఇబ్బందులు అనేవి వీరికి కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్యన చాలా మనస్పర్ధలు కనపడుతున్నాయి. ఇద్దరు కూడా వాళ్ళ ఒక పాయింట్ని ప్రూవ్ చేసుకునే క్రమంలో గొడవలు అనేవి ఇంకా పెంచుకుంటూ వెళ్లేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భార్య కానీ భర్తకు కానీ ఇక్కడ కొంత అనారోగ్య సమస్య, దీంతో పాటు ఒకళ్ళనొకళ్ళు అవమానపరుచుకునేందుకు అవకాశాలు. కాబట్టి ఇక్కడ అవమానపరుచుకుంటూ వెళ్ళాము అంటే సంబంధ బాంధవ్యాలు ఏ విధంగానూ కూడా నిలకడగా ఉండవు. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకొని ఈ తులారాశి వాళ్ళు ప్రవర్తించాలి. అలాగే పార్ట్నర్షిప్స్లో ఉన్న వారికి కూడా ఇక్కడ ఆర్థిక పరంగానూ వీళ్ళకి డౌట్స్ ఉంటాయి. అలాగే దీంతో పాటు బిజినెస్లో మోసం చేశారేమో అనే ఒక అనుమానం ఉండటము, ఇలాంటి ఆలోచనలతోటి వీరికి కొంత ఇబ్బంది అనేది కనపడుతోంది. పార్ట్నర్షిప్స్లో ఉన్నవారు తప్పనిసరిగా కొత్త పార్ట్నర్షిప్స్లోకి వెళ్ళేవారు కొంత ఆలోచన చేయండి. అలాగే ఆల్రెడీ పార్ట్నర్షిప్స్లో ఉన్నవారు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి కనుక తగు జాగ్రత్తలు అనేవి తీసుకోండి. ఇవి మీకు 17-18 తారీఖుల్లో కనపడుతూ ఉంటాయి. ఇంకా 19-20 తారీఖుల్లో ఆర్థికంగా అనుకూలత అనేది కనపడుతోంది. కుటుంబ పరంగా కూడా అనుకూలత కనపడుతోంది. సంతానానికి అనుకూలత కనపడుతోంది. అయితే కొంచెం ఖర్చులు అనేవి కూడా మీకు ఇక్కడ కనపడుతున్నాయి. 21-22 తారీఖుల్లో కూడా ఇక్కడ చాలా వరకు అనుకూలమైన సమయంగానే మనం చెప్పుకోవచ్చు. అయితే ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి మాత్రం తీసుకుంటూ ఉండాలి. ఇంకా 23వ తారీఖు కనుక మనం చూస్తే ఆర్థికంగా అనుకూలత, వృత్తి వ్యాపారాలు చేస్తున్న వారికి అనుకూలత, అలాగే ఇక్కడ ఏ పనులైతే అనుకుంటున్నారో అంటే రుణాలు తీసుకోవాలి అని అనుకుంటే వాటి పరంగా అనుకూలత, బ్యాంకు ద్వారా రుణం తీసుకోవాలంటే దానివల్ల అనుకూలత, అలాగే కోర్టుపరమైన వ్యవహారాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి. అట్లీస్ట్ ఆ పనులన్నీ కూడా మీకు ముందుకు సాగుతాయి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ వీరి దగ్గరకు వచ్చేటప్పటికల్లా ఇక్కడ రాహుగ్రహానికి అలాగే కేతు గ్రహానికి ఈ 2 గ్రహాలకి కూడా జపం చేయించండి, అలాగే దానం చేయించండి. ఇవి చాలా చాలా అవసరము. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి. ఎక్కువ శాతము ఇక్కడ ఆర్థికపరమైన ఇష్యూస్ మీద గొడవలు పడే అవకాశాలు, అనారోగ్యపరంగా ఇబ్బంది పడే అవకాశాలు ఇలాంటివి భార్యాభర్తల మధ్యన కానీ పార్ట్నర్షిప్స్ మధ్యన కానీ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త అనేది అవసరము. అలాగే రాహుగ్రహానికి కేతుగ్రహానికి తప్పనిసరిగా ఇక్కడ జపం చేయించండి, అలాగే దానాలు కూడా ఇవ్వండి. వీటికి సంబంధించిన ఈ నవగ్రహ స్తోత్రాలు కూడా చదువుతూ ఉండండి. తదుపరి వృశ్చిక రాశి. ఇంకా వృశ్చిక రాశి వారికి చూసుకున్నామంటే ఇక్కడ వీరికి ఆరోగ్యం అనేది జాగ్రత్త వహించాలి. అలాగే ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయి. దీంతో పాటుగా వీరికి ఇక్కడ వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా కొంచెం ఆలస్యం అవటం కానీ, లేకపోతే వీళ్ళు అనుకుంటున్న పనులన్నీ కూడా సకాలంలో కాకపోవడం కానీ, లేకపోతే డిలే అవటం కానీ, ఇంకా చెప్పాలి అనంటే ఒక్కొక్కసారి ఏ పని అవ్వకుండా కూడా ఉండొచ్చు. కాబట్టి ఏంటంటే అసలు వారం మొదలవటమే కొంచెం వీళ్ళకి, ఎందుకంటే వృశ్చిక రాశి వాళ్ళు ఏ పని అయినా కూడా చాలా బాగా అయిపోవాలనే ప్రయత్నంలో ఉంటారు. అంటే చాలా చక్కగా పూర్తి చేయాలి అని ఒక ఆలోచన కలిగిన వాళ్ళే ఉంటారు. కాబట్టి ఏంటి అనంటే ఇలాంటివి చేస్తున్నప్పుడు ఈ యొక్క కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఇక్కడ వీరికి మాత్రం కొంచెం వేస్టేజ్ అనేది, అంటే ఏ పని చేస్తున్నా అవ్వట్లేదు, ఏ పనిలోకి వెళ్దామన్నా అది తెగట్లేదు, లేకపోతే ఏ ఆలోచన చేస్తున్నా అది మాకు దారి చూపించట్లేదు, మాకు సంపాదిస్తున్నాం కానీ ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి, ఇలాగ ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది.
ఇంకా 19, 20 తారీఖులు చూస్తే ఆర్థికంగా అనుకూలత, ప్రయాణాలు చేసే అవకాశాలు, ఆరోగ్యపరంగా మాత్రం జాగ్రత్త వహించాలి. 21, 22 తారీఖుల్లో ఆర్థికంగా అనుకూలత అనేది కనపడుతోంది. అయితే ఖర్చులు అధికంగా ఉన్నాయి. దీంతో పాటుగా ఇక్కడ భర్తకు కానీ భార్యకు కానీ కొంత అనారోగ్య సూచన అనేది కనపడుతోంది. ఇంకా 23వ తారీఖులో ఇక్కడ ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి, ముఖ్యంగా వృత్తి వ్యాపారాలు చేస్తున్న వారికి. అలాగే సంతానానికి కూడా ఇక్కడ ప్రయాణాలు చేసే అవకాశాలు, అంటే వీళ్ళు ఏమైనా అబ్రాడ్ అది వెళ్ళాలి అనే ప్రయత్నం చేస్తుంటే వీసాలు కానీ పాస్పోర్ట్ కానీ వీటికి సంబంధించిన ప్రయత్నాలు చేసేందుకు అవకాశాలు. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే సంతానానికి బాగుంది. అలాగే వృత్తి వ్యాపారం చేస్తున్న వారికి కొంచెం ప్రయత్నం అనేది ఉంటుంది. భార్యకు కానీ భర్తకు కానీ కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు లేదా మెడికేషన్ అనేది కంటిన్యూషన్లో ఉండటం ఇలాంటివి కనపడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వారు ముఖ్యంగా వీరి ఇష్టదేవతారాధన చేసుకుంటూ రావటం, అలాగే వారు ఆలయ దర్శనం చేయటం. ఎప్పుడూ కూడా ఆలయ దర్శనం చేసుకుంటూ వస్తే ఎటువంటి కష్టాలున్నా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష్మీ ఆరాధన చేయటము, అలాగే అమ్మవారి నామాలు చదువుతూ ఉండటం, బిల్వపత్రాలతోటి అమ్మవారిని పూజించటం, అలాగే ఈ కాలంలో మల్లెపూలు దొరుకుతాయి కనుక మల్లెపూలతోటి అమ్మవారిని పూజించటం. దీనివలన భార్యాభర్తల మధ్యన చక్కటి అనుబంధం పెరుగుతుంది. అలాగే అనారోగ్య సమస్యలు, ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా తొలగిపోయేందుకు అవకాశాలు ఉంటాయి. తదుపరి మనకి ధనుర్రాశిని చూద్దాం. ఇంకా ధనురాశి వారికి కనుక మనం చూసామంటే ఇక్కడ వారం మొదలవటం ఆర్థికంగా అనుకూలతతోటి మొదలవుతున్నా కూడా ఖర్చులు కూడా వీళ్ళకి కనపడుతున్నాయి. అలాగే సంతానం తప్పనిసరిగా వీరు ఇక్కడ తల్లిదండ్రుల నుంచి దూరంగా వెళ్ళి ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. అంటే విద్య కోసం అవ్వచ్చు, లేదా దూర ప్రయాణాలు కావచ్చు. ఇలాగ తప్పనిసరిగా మీ సంతానము మీ నుంచి దూరంగా ఉంటారు. కాబట్టి ఇక్కడ వేరే మంచి పాజిటివ్గానే చెప్తున్నాం. అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వీళ్ళు కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి వీళ్ళకి కొంత సమయం అనేది కూడా పడుతుంది. కాబట్టి ఈ విషయంలో కూడా కొంత జాగ్రత్త. మనసు అనేది ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయండి. భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. కాబట్టి 17, 18 తారీఖుల్లో ఇది సంతానానికి సంబంధించి చాలా చక్కగా మనకి ఇక్కడ కనపడుతోంది. అలాగే 19, 20 తారీఖుల్లో కనుక మనం చూస్తే ఆర్థికంగా అభివృద్ధి ఉంది. ప్రయాణాలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఖర్చులు కూడా మీకు కనపడుతున్నాయి. అలాగే వృత్తి వ్యాపారాలు చేస్తున్న వారికి కొంతవరకు అనుకూలంగానే ఉంది. ఆర్థికంగా అనుకూలత అనేది కనపడుతుంది. కొంచెం స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. 21, 22 తారీఖుల్లో కొంత మీరు క్వైట్గా ఉంటారు. అంటే ఏ విషయం మీద కూడా ఇంట్రెస్ట్ అనేది చూపించరు. అలాగే మీరు మీ సంతానం గురించి ఆలోచన చేస్తారు, లేదా మీ సంబంధ బాంధవ్యాలు, మీ హస్బెండ్ గురించి కానీ వైఫ్ గురించి కానీ ఆలోచన చేస్తారు. లేదా ఇలాగా అనమాట. ఈ 2 రోజులు కూడా లేదా ఒక్కరోజు కూడా మొత్తం కూడా మీరు కమ్యూనికేషన్ కానీ మీతో పాటు ఉన్న మనుషులతోటి కానీ కొంచెం డిటాచ్డ్గా ఉండేందుకు ప్రయత్నం చేస్తుంటారు. 22వ తారీఖు చాలా వరకు అనుకూలంగానే ఉంది. ఎటువంటి ఇబ్బంది లేదు. కొంత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. 23, 24 తారీఖులో 23వ తారీఖు కనుక మనం చూస్తే ఆర్థికంగా అనుకూలత, చేస్తున్న పనులలో అనుకూలత, అలాగే మీరు కూడా మెల్లగా సెటిల్ అయిపోతారు. కానీ సంతానానికి సంబంధించి చాలా చక్కటి మార్పు అనేది కనపడుతోంది. కాబట్టి ఇక్కడ సంతానానికి వృద్ధి కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం అని తప్పనిసరిగా వాళ్ళు గనక వేరే చోట్లకి వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితులు వస్తే వాళ్ళని పంపించండి. ఇంకా ఈ రాశి వారికి ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది? ముఖ్యంగా మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. అందుకని ఏంటి అనంటే వీళ్ళు చంద్రగ్రహానికి సంబంధించిన స్తోత్రం చదువుతూ ఉండటం, లలితా సహస్రనామాలు చదువుతూ ఉండటం. ఇలా చదువుతూ ఉంటే చాలా చక్కగా వీళ్ళకి మంచిగా పిల్లలకి అభివృద్ధి కలుగుతుంది. అలాగే అన్ని రకాలుగాను కూడా వీళ్ళకి అభివృద్ధి అనేది కలుగుతుంది. ఇంకా తదుపరి మకర రాశి. ఇక మకర రాశి వారికి కనుక మనం చూసామంటే మకర రాశి వారికి వచ్చేటప్పటికల్లా ఇక్కడ ఉద్యోగపరంగా వీరు కొంత ఇబ్బంది పడటం అనేది మనకి కనపడుతోంది. అయితే ఆర్థికంగా అనుకూలత అనేది కనపడుతోంది. అయితే ఆర్థికంగా అనుకూలత ఉన్నా కూడా ఉద్యోగస్తులు ఏ విధంగా ఇబ్బంది పడతారు? ప్రయాణాలు చేయటం కానీ, లేకపోతే ఖర్చులు అధికంగా ఉండటం కానీ, లేకపోతే చేస్తున్న పనులన్నీ కూడా కొంత ఆలస్యంగా పూర్తవటం కానీ, లేకపోతే పనులన్నీ కూడా అవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ, లేదా చేసిన పనే మళ్ళీ చేయాల్సిన పరిస్థితులు రావటం కానీ. కాబట్టి ఇది మకర రాశి వారిలో ఇప్పుడు ఈ 17, 18 తారీఖుల్లో మనకి కనపడుతుంది. 19, 20 తారీఖుల్లో ఆర్థికంగా అనుకూలత, అలాగే ఇక్కడ రుణాల పరంగా మీరు గనక ఏదైనా తీసుకోవాలంటే అప్పుడు చాలా అనుకూలంగా ఉంటున్నాయి ఈ తారీఖుల్లో. కాబట్టి 19, 20 తారీఖుల్లో భార్యాభర్తల మధ్యన అనుకూలత, ఆర్థికంగా అనుకూలత, సంతానానికి అనుకూలత, అలాగే మిగతా అన్ని విషయాలలోనూ అనుకూలత. 21, 22 తారీఖుల్లో కూడా మంచి అనుకూలమైన కాలమే నడుస్తోంది. అయితే కొంచెం ఖర్చులు అనేవి అధికంగా ఉన్నాయి. ఇందాకే చెప్పినట్టు వృత్తి వ్యాపారాలు చేస్తున్న వారికి ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 23వ తారీఖు వచ్చేటప్పటికల్లా ఆరోగ్యం అనేది కొంత జాగ్రత్తగా
జాగ్రత్తగా తీసుకోవాలి. లేదా ముందర ఉన్న అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాగే కోర్టు పరమైన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించిన ఆలోచన అనేది ఎక్కువగా చేస్తారు. అలాగే మీకు కోర్టు పరంగా కనుక మీ ఆస్తి తగాదాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా ఇక్కడ ఈ వారం మీకు స్టార్ట్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. ఆ విషయంలో కొంచెం మీకు ఇబ్బందులు కూడా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేసుకోవాలి? వీళ్ళు తప్పనిసరిగా ఇక్కడ నవగ్రహ స్తోత్ర పఠనం చేస్తూ ఉండటం, అలాగే ఇష్టదేవతారాధన కూడా చేయటం, ఇష్టదేవతారాధన చేస్తూ స్వామివారు అంటే ఇక్కడ శివారాధన అంటే శివుడి గుడికి వెళ్ళటం కానీ, విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళటం కానీ చేస్తూ రావటం, ఇది మాత్రం చాలా వరకు వీళ్ళకి ఉపయోగపడుతుంది. తదుపరి కుంభరాశి. ఇంకా కుంభరాశి వారికి చూసుకున్నామంటే కుంభరాశి వారికి ఆర్థికంగా అనుకూలత అనేది కనబడుతోంది. అలాగే వృత్తి వ్యాపారాలు చేస్తున్న వారికి అనుకూలత, దీంతో పాటు ప్రయాణాలు చేసే పరిస్థితులు రావటం, తండ్రి గారికి కొంత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండటం, బంధువులతోటి కానీ కుటుంబ సభ్యులతోటి కానీ లేదా మీరు చేస్తున్న ఆఫీసులో ఉన్న మీ సహోద్యోగులతో కానీ మీకు చిన్న చిన్న మనస్పర్ధలు గొడవలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక్కడ ముఖ్యంగా మీకు గనక ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ అది కానీ తల్లి గారి వైపు గనక ఉంటే అవన్నీ కూడా ఇక్కడ మీకు స్టార్ట్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. అవన్నీ కూడా మీకు మూమెంట్ వస్తుంది. అలాగే ఆస్తి తగాదాలు గనక ఉంటే కోర్టు పరంగా ఇవన్నీ కూడా మీకు కొంత మీరు వాటిని ఆలోచించటం కానీ వాటి గురించిన చర్య తీసుకోవటం కానీ కనపడుతోంది. 19-20 తారీఖుల్లో ఆర్థికంగా అనుకూలత, అలాగే వృత్తి వ్యాపారాలు చేస్తున్న వారికి అనుకూలత, అలాగే ఇక్కడ ఉద్యోగంలో కానీ లేకపోతే చేస్తున్న పనులలో కానీ కొంత ఆలస్యం కూడా కనపడుతోంది. లేదా సడన్గా ఆ పూటకి ఏ పని చేయకుండా లీవ్ తీసుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. 21-22 తారీఖుల్లో చాలా వరకు అనుకూలమైన సమయంగానే మనం చెప్పుకోవచ్చు. ఇంకా 23వ తారీఖు కనుక మనం తీసుకున్నామంటే 23వ తారీఖు కొంచెం ఖర్చులు అధికంగా ఉన్నాయి. భార్యకు కానీ భర్తకు కానీ కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. మీకు కూడా కొంత అనారోగ్యం అనేది కనపడుతోంది. కాబట్టి నవగ్రహ స్తోత్ర పారాయణం చేస్తూ ఉండండి. అలాగే శివుడికి అభిషేకం చేయించడానికి ప్రయత్నం చేయండి. ఇలా చేయటం వలన ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే కోర్టు పరంగా ఉండే ఇబ్బందుల నుంచి బయటికి రావాలంటే పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవటం, పంచముఖ ఆంజనేయ స్వామి స్తోత్ర పఠనం చేస్తూ ఉండటం, అలాగే సింధూరాన్ని రోజు కూడా మీరు నుదుటన ధరించటం. ఇంకా తదుపరి మీనరాశి. మీనరాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికల్లా ఈ వారం మొదలవటము కొంచెం అదృష్టంతో మొదలవుతుంది అనుకున్నవన్నీ కూడా, అంటే ఏ పని చేసినా ఇంకే ఉంది మనకి సూపర్గా రిజల్ట్స్ వస్తాయి అనుకుంటే అవన్నీ కూడా మనకి ఫ్లాప్ అయ్యేందుకు అవకాశాలు. కాబట్టి ఏంటంటే పని చేయండి, దాని రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేయకండి. డెఫినెట్గా మీకు ఈ 17వ తారీఖు 18వ తారీఖు తర్వాత మీకు ఇక్కడ 19వ తారీఖు నుంచి రిజల్ట్స్ అనేవి కొంత పాజిటివ్గా ఉంటాయి. ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి ఉద్యోగాలలో రాజీనామాలు లాంటివి చేయకూడదు. అలాగే కొంచెం పరిస్థితులను అనుకూలంగా మారే వరకు కూడా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నం చేయాలి. ఇంకా 19-20 తారీఖుల్లో కనుక చూసుకున్నామంటే ఆర్థికంగా అనుకూలత కనపడుతోంది. దీంతో పాటు కుటుంబంలో కానీ భార్యాభర్తల మధ్యన కానీ చక్కటి అనుకూలత, అలాగే ఉద్యోగ వ్యాపారస్తులకు అనుకూలత, సంతానానికి కూడా అనుకూలత. 21-22 తారీఖులు చూసామంటే ఆర్థికంగా అనుకూలత. దీంతో పాటు ఇందాక నేను చెప్పినట్టుగా వృత్తి వ్యాపారాలు చేస్తున్న వారు కొంత సడన్ నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త అవసరం. ధార్మికమైన కార్యక్రమాలలో పాల్గొంటారు, గుప్త దానాలు చేస్తూ ఉంటారు, అలాగే దైవ దర్శనం చేసుకుంటూ ఉంటారు. చక్కగా ఆలయ దర్శనాలు, దైవ దర్శనం, దీంతో పాటు మీరు మంచిగా తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశాలు కూడా ఇక్కడ కనపడుతున్నాయి. 23వ తారీఖు కూడా చాలా వరకు అనుకూలంగా ఉన్న రోజుగానే మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేసుకోవాలి? సంతానానికి అనుకూలంగానే ఉంది కాబట్టి చాలా ఇబ్బంది పడక్కర్లేదు. కాబట్టి మొత్తం మీద ప్రయత్నం అనేది చేయాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. అలాగే చేస్తున్న పనులు కొంత ఆలస్యం అవటం లేదా అనుకున్నంత విధంగా మీకు రిజల్ట్ ఇవ్వకపోవటం, కాబట్టి నిరాశ చెందకూడదు. అలాగే మీరు కనుక ఇక్కడ దుర్గాదేవిని దర్శనం చేసుకోండి, అలాగే అమ్మవారి స్తోత్ర పఠనం చేస్తూ ఉండండి. దీంతో పాటు అమ్మవారికి పులిహోర నైవేద్యం పెట్టండి. ఇలా చేయటం వలన ఇంకా చక్కటి ఫలితాలు అనేవి మీకు కనపడతాయి. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుభం.